వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణలో జనసేన పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రేపు జూన్ 2న పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతల సమస్యలను చూపిస్తూ సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా జనసేన అఫీషియల్గా ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు తెలంగాణలో ఇటు జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే తెలంగాణ ఆవిర్భావ సభ రోజే నవనిర్మాణ సంకల్ప సభ అంటూ నిర్వహిస్తున్నారు. దీనికి పోలీసులు అనుమతులు ఎందుకు నిరాకరించారు అసలు? రైట్. గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. మనం ఇంతకుముందే 6 గంటలకే 9+ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చెప్పాం ఈ సభకు బ్రేకులు పడాయని. అలాంటి మనం ముందే చెప్పాం ఈ సభకు అనుమతి రాదు, ఇంతవరకు రాలేదు, రాకపోవచ్చు అని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి చెప్పాం. అదే విషయం ఇప్పుడు ఇవాళ షేర్లింగంపల్లి డీసీపీ అధికారికంగా ప్రకటించారు. సో వీళ్ళు రేపటి సభకు పర్మిషన్ కోసం ఆల్రెడీ జనసేన సెక్రటరీ డీసీపీకి పర్మిషన్ కోసం పెట్టారు. కానీ కొన్ని కారణాలు దృష్ట్యా, ముఖ్యంగా మనం ముందే చెప్పినట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క వ్యాఖ్యల విషయంలో గడిచిన 10-15 రోజుల నుంచి తెలంగాణలో చాలా దుమారం రేగింది. తెలంగాణ రాజకీయాల్లో సో చాలా కామెంట్స్ అయ్యాయి. ఎవరైతే తెలంగాణ యాక్టివిస్ట్ ఉన్నారో ప్రొఫెసర్ నాగేశ్వర్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక ఎనలిస్ట్ కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేశారు. సో ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పడం, పోలీసులు నోటీసులు ఇస్తారని చెప్పడం, ఇవంతా కూడా ఈ వివాదాలకు ఇవాళ రేపటి మీటింగ్ క్యాన్సిల్ కావడానికి ప్రధానమైన కారణం అదే. స్వయంగా పొన్నం ప్రభాకర్ మంత్రి స్వయంగా ఆయన ఖండించాడు. పవన్ యొక్క సభను కావచ్చు, పవన్ యొక్క మాటలు, ముఖ్యంగా సభ కంటే ఎక్కువగా ఆయన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలను అవమానించే రీతిగా ఉందని పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహటంగా వాళ్ళు ఖండించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఒకవేళ రేపు సభ పెడితే, రేపు మీటింగ్ పెడితే దాన్ని అడ్డుకునే అవకాశాలు, ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ప్రజా వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము ఈ యొక్క సభకు అనుమతి ఇవ్వట్లేదు. రెండవ కారణం, రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. 2 జూన్ 12వ ఆవిర్భావ దినోత్సవం ఉంది. తెలంగాణ పెద్ద ఎత్తున బాగా జరుపుకుంటుంది. కాబట్టి దీనికి పోలీసుల సెక్యూరిటీ మేము ఇవ్వలేము, ఎందుకంటే అంతా బిజీగా ఉంటాం, విఐపి ప్రోటోకాల్ ఉంటుంది, ఎక్కడికక్కడ ఆఫీసులన్నీ కూడా ఆ ఫార్మేషన్ డే జరుపుకోవాలి. కాబట్టి రాజ్ కుమార్, ఇది తెలంగాణ ఆవిర్భావ సభకు సంబంధించి అంటే ఏదైతే అఫీషియల్ గా జరుగుతుందో అది మార్నింగ్ 8 గంటల నుంచి ప్రారంభమై 10 గంటల్లోపే కంప్లీట్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఇక్కడ పవన్ సభ దాని తర్వాత జరిగే సభ, దానికి పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఏమైనా కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? అంటే రెండో కారణం వీళ్ళు యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి తొందరగా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఎండ బాగా వేడి బాగుంది కాబట్టి సో ఇబ్బందులు అవుతాయి అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. కాబట్టి తొందరగా క్లోజ్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ పోలీసులు ఇదొక కారణంగా అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పిటిషన్ ఉందో దానికి వాళ్ళ అఫీషియల్ ఇచ్చిన సమాచారం ఒకటేమో ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, అడ్డుకుంటారు, ప్రధానమైన కారణం మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఆ తర్వాత పార్కింగ్ ప్రాబ్లం ఉంది. మీరు ఏదైతే సంధ్యా థియేటర్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో, ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటున్నామో అక్కడ సంధ్యా కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో, సంధ్యా కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో అది పార్కింగ్ ప్రాబ్లం ఉంది. మీరు చెప్తున్నట్టుగా 2500 మందికి సంబంధించిన పార్కింగ్ అక్కడ సరిపోదు అని కారణం చెప్తూ మరొక ప్రధానమైన కారణం కూడా పోలీసులు. రాజ్ కుమార్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సభ అంటే 2500 మందితో సరిపోయే సభ కాదు. పవన్ కళ్యాణ్ ఒక సినీ సెలబ్రిటీ కాబట్టి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి 2500 మంది కంటే ఎక్కువగానే పబ్లిక్ వస్తారు అక్కడ. మళ్ళీ ఈ ఒక నాగేశ్వరరావు ఇష్యూ విషయంలో కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏదైనా అవాంతరణీయ ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారా? అదే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి కారణం ఏంటంటే వీళ్ళు 2500 అప్లికేషన్ లో ఇచ్చారు, కానీ 1,00,000 మంది మెంబర్షిప్ ఉంది మాకు తెలంగాణలో అన్నారు. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక సినీ క్రేజ్ ఉన్న వ్యక్తి, ఆయనకు ఒక తెలంగాణలో ఒక ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సభ అంటే ఖచ్చితంగా 1,000 కొలది జనాలు వస్తారు. పోలీసులు డౌట్ ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మరొక వైపు నాగేశ్వర్ పై చేసిన వ్యాఖ్యలు, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు,
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైనా అడ్డుకుంటే చాలా కష్టం అవుతుంది. సో దాన్ని ఉద్దేశించి ఈ ఏవైతే రిజెక్ట్ చేయడానికి కారణం టెక్నికల్ రీజన్స్ ఏవైతే ఇవి చూపించారు వాళ్ళు. పార్కింగ్ సమస్య, ఇంకొక సమస్య కూడా పోలీసులు నోటీస్ చేస్తారు. ఈ ల్యాండ్ ఏదైతే సంధ్యా కన్వెన్షన్ ఏదైతే ఉందో అది వివాదాల్లో ఉంది. దీని మీద 3 కేసులు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కోర్టులో, కుకట్పల్లి కోర్టులో ఆల్రెడీ ఈ ల్యాండ్ మీద వివాదం కొనసాగుతుంది. కోర్టులో ఉంది ఆ సమస్య. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న ఆ యొక్క ప్రాంతంలో మేము మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేము. ఒకటి ప్రజా వ్యతిరేకత, తెలంగాణ వాదులు అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ కానీ ఆ మీటింగ్ ని కానీ అడ్డుకుంటే చాలా చేతులు దాటిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. 2500 అన్నారు, మీరు చెప్పినప్పుడు 2500 సాధ్యం కాదు. కేవలం మెయిన్ కార్యకర్తలే, మెయిన్ లీడర్సే 2500 ఉంటారు. కానీ వాళ్ళు అనుమతి కోసం 2500 పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడ హైదరాబాద్ లో, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది, వాళ్ళు కూడా వస్తారు, తెలంగాణ జిల్లాల నుంచి వస్తారు. సో ఇదంతా బేస్ చేసుకొని ఆ పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. అనవసరంగా ఈ సభకు అనుమతిస్తే పెద్ద హెడ్ఏక్ అవుతుంది, తలనొప్పి అవుతుంది, ఇది మన చేతులు దాటిపోతుంది, మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. కవిత కూడా కామెంట్ చేసింది. కవిత కామెంట్స్, పొన్నం ప్రభాకర్, తెలంగాణ వాదులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రేపటి మీటింగ్ కు పోలీసులు నిరాకరించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఆల్రెడీ రాజ్ కుమార్ జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, అక్కడ పిల్ కూడా దాఖలు చేశారు. న్యాయస్థానం నుంచి ఎలాంటి ఇంకా ఏర్పాట్లకు సంబంధించి అక్కడ నుంచి డిసిషన్ రాకముందే ఇమ్మీడియట్ గా ఎందుకు జనసేన బ్యాక్ స్టెప్ వేసిందంటారు? సో ఆల్రెడీ వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు కానీ కోర్టులో కూడా పర్మిషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఇచ్చినా కూడా కండిషన్స్ పెట్టే అవకాశాలు, అంటే 2500 మంది కాదు, 50 మందితో, 100 మందితో, లేకపోతే అలాంటి కండిషన్స్ ఇచ్చే అవకాశం. ఎందుకంటే పోలీసులు ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసినప్పుడు మేము ఈ కారణాల వల్ల మీటింగ్ రిజెక్ట్ చేశామని పోలీస్ తరపు నుంచి కూడా వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. సో అందుకని ఇది టెక్నికల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది. కోర్టులో కూడా పర్మిషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రేపు జూన్ 2 ఇటు తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకతలు, ఇవన్నీ ఎవిడెన్స్ పోలీసులు కోర్టులో ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు సబ్మిట్ చేస్తారు. అందుకే సో జనసేన మొత్తం మీద ఇలా వెనక్కి తిరిగింది. కానీ జనసేన వాళ్ళు ఏమంటున్నారు, అధికారికంగా వాళ్ళు చెప్తా ఉంటారు, అనధికారికంగా రేపటి మీటింగ్ మేము ఎలాగోలా చేస్తాం, తక్కువ మందితోనైనా ఇంటర్నల్ మీటింగే కదా, మేము ఖచ్చితంగా చేసి తీరుతామని ఒకవైపు చెప్తా ఉన్నారు. పర్మిషన్ లేదు అయినా కూడా ఇంటర్నల్ గా మేము చేసుకుంటాము అని కూడా ఒక వ్యాఖ్యలు చేస్తుంటారు. దీనిపైన రాజ్ కుమార్, దీనిపైన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఇప్పటివరకు మనకు అందుబాటులోకి వచ్చారా? అసలు వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంది? జనసేన తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తో మనం మాట్లాడాము ఇంతకుముందే. ఏదైతే రిజెక్షన్ అయిన తర్వాత దానికంటే ముందు కూడా మాట్లాడినప్పుడు మేము కోర్టుకు వెళ్తున్నాము, ఆల్రెడీ కోర్టులో కూడా వేసాము. ఒకవేళ పోలీస్ పర్మిషన్ రాకపోతే ఆల్టర్నేట్ మాకు కోర్టు ఉంది, కోర్టు నుంచి తీసుకొస్తామన్నారు. సరే ఇప్పుడు ఏమంటారంటే మేము ఎక్కువ మందితో పెట్టుకోము, అది బహిరంగ సభ కాదు, భారీ బహిరంగ సభ కాదు, ఇంటర్నల్ ఒక కార్యకర్తలది పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతున్నాయి, కార్పొరేట్ మీటింగ్ జరుగుతున్నాయి, పార్టీ సభలు జరుగుతున్నాయి, వాటన్నిటికి పర్మిషన్ ఇస్తున్నారు కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటూనే మేము అవసరమైతే రేపు ఒక చిన్న ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకోవడానికి, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము. ఇది కావాలని జనసేనను ఎదగడానికి, తెలంగాణలో జనసేన పార్టీ ఎదగడము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే మా పర్మిషన్ రిజెక్ట్ చేశారని ఆరోపిస్తూ రేపు ఎలాగోలా అవసరమైతే చిన్న మీటింగ్ అయినా పెట్టుకోవడానికి మేము మా ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా జనసేన నుంచి వ్యతిరేకత ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ప్రభుత్వం అని శంకర్ గౌడ్ హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.